బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ సెట్ విచారణ వేళ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. నందినగర్ కేసీఆర్ నివాసం అలాగే తెలంగాణ భవన్ దగ్గర కూడా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణ భవన్ నుంచి బయటికి వెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో గులాబీ శ్రేణులకు మరియు పోలీసులకి మధ్య తోపులాట జరిగిన పరిస్థితి కనిపిస్తోంది. నందినగర్లోని కేసీఆర్ ఇంటి దగ్గర కూడా ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నందినగర్ కేసీఆర్ నివాసం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. దీంతో క్యాన్సర్ ఆసుపత్రి రోడ్డు నుండి కేసీఆర్ ఇంటికి వెళ్లేందుకు వారంతా యత్నించినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులు ప్రస్తుతం అడ్డుకుంటున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపైనే బైఠాయించి వారి నిరసనని తెలియజేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల్ని పలువురిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అడిగి తెలుసుకుందాం. అజయ్, తెలిసింది ప్రస్తుతమే సిట్ కేసీఆర్ ని విచారణ ప్రారంభించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరి ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా తెలంగాణ భవన్ నుండి రోడ్డు మీదకు వెళ్లి తమ నిరసనను తెలియజేసే ప్రయత్నం చేశారు. దీంతో వారిని బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా పోలీసులు అడ్డుకున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అడ్డుకోవడంతో ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలకు అదేవిధంగా పోలీసుల మధ్య తోపులాట ఘర్షణ వాతావరణం జరుగుతుంది. రోడ్డు మీదకి బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్న వారిని కొంతమంది పోలీసులు కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు అయితే తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు, నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. పరిస్థితి ఎట్లా ఉందంటే ఇటు పోలీసులకు అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య ఒక ఘర్షణపూర్వకమైనటువంటి వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూడవచ్చు. అయితే ఒక్కసారిగా రోడ్డు మీదకి వెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నం చేయడం, దీంతో ఒక ఘర్షణపూరితమైనటువంటి ఉదయం నుండి కూడా ఇటు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే తమ నిరసనను తెలియజేసే క్రమంలో ఈ ఘర్షణ తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఏదైతే రోడ్డు మీదకి వెళ్లి నిరసన తెలియజేస్తున్న క్రమంలో తెలియజేసేందుకు వెళ్తున్నటువంటి క్రమంలో వెళ్ళిన వారిని వెళ్ళినట్టు అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకు తెలంగాణ భవన్ వద్ద నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే తెలంగాణలో ఇలాంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు నడవవు అంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా ఈ ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఈ తరహా తెలంగాణ వద్ద ఒక తెలంగాణ భవన్ వద్ద ఒకసారి ఉద్రిక్త వాతావరణం. ఎందుకంటే తమ నిరసనను కేసీఆర్ కు ఏ విధంగానైతే బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టుగా కక్ష సాధింపు రాజకీయాలకు రాజకీయ వేధింపులకు పాల్పడుతుందంటూ ఉదయం నుండి నిరసన తెలియజేస్తున్నారు. సిట్ విచారణ ప్రారంభంగానే ఆ నిరసనను మరింత ఉద్రిక్తం చేసే ముందుకు ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళని అడ్డుకునేందుకు పోలీసులు ఉపక్రమించడం జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైనటువంటి బీఆర్ఎస్ శ్రేణులు వారిని తోసేసుకుని తెలంగాణ భవన్ మీద ఉన్నటువంటి రోడ్డు మీదకి వచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. మరికొంతమంది తెలంగాణ భవన్ నుండి రాకుండా అడ్డుకున్నటువంటి ఈ తరుణంలోనే ఒక ఘర్షణ నెలకొవడం, పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేయడం, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం అనేది అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ సాధింపు చర్యలకు పాల్పడుతుందో దాన్ని
సిట్ విచారణ వేళ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి పిలుపునిచ్చింది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. వారి నిరసనలు తెలియజేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు తెలంగాణ భవన్ వద్ద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు. వారిని బీఆర్ఎస్ భవన్ నుండి బయటికి రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. దీంతో ఒక్కసారిగా వారు తెలంగాణ భవన్ నుంచి బయటకు వచ్చి కేసీఆర్ నివాసం నందినగర్కి చేరుకునే ప్రయత్నం చేశారు. వారి నిరసనని తెలియజేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు. అక్కడి నుండి డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూడొచ్చు తెలంగాణ భవన్ వద్ద ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి శ్రేణులకు అదేవిధంగా అదేవిధంగా పోలీసులకు మధ్య తోపులాట, ఒక ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఏదైతే కేసీఆర్ను విచారించేందుకు సిట్ సిద్ధమైందో అప్పటి నుండి కూడా ఇక ఖండిస్తూ వస్తుంది. ఎప్పటికప్పుడు కూడా తమ నిరసనను తెలియజేస్తూ వస్తున్నారు. ఈరోజు డేట్ ఇవ్వడం 3 గంటలకు కేసీఆర్ను విచారణ ప్రారంభం కావడంతో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా తెలంగాణ భవన్కు చేరుకోవడం, కొద్దిసేపు క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు చేరుకోవడం జరిగింది. అదేవిధంగా మరో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ క్రమంలోనే ఇటు ఏదైతే కేసీఆర్ను విచారణకు చేస్తున్నటువంటి క్రమంలో దానికి వ్యతిరేకంగా కేసీఆర్ని ఏ విధంగా విచారణ చేస్తారు, ఒక తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి ఆయన 10 ఏళ్ల పాటు తెలంగాణని పునర్నిర్మాణం చేశారు. అలాంటి నాయకునికి ఏ విధంగా కక్ష సాధింపులకు దిగడం ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మానసికంగా కూడా ఈ విచారణ పేరుతో హింసిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలైతే ఆరోపిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. మనం చూడవచ్చు ఇప్పటివరకు ఇలాంటి వెహికల్స్లోనే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మరొక వైపు చూసుకున్నట్లయితే ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలందరినీ కూడా తెలంగాణ భవన్ నుండి రాకుండా అడ్డుకున్నటువంటి క్రమంలో ఇటు పోలీసులకు అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య ఒక ఘర్షణ తలెత్తినటువంటి సందర్భం కనబడుతుంది. ఒకరికొకరు పరస్పరం నినాదాలు చేసుకుంటున్నటువంటి సందర్భం కూడా మనం చూడవచ్చు. మనం ఉదయం నుండి కూడా ఇదే రకమైనటువంటి వాతావరణం నెలకొంది. అయితే సిట్ విచారణ ప్రారంభం కావడంతో అది కాస్త మరింత ఎక్కువైందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎందుకు కేసీఆర్ను విచారణ చేస్తున్నారో, ఎందుకు కేసీఆర్ను మానసికంగా హింసిస్తున్నారు, ప్రాణాలు పరంగా పెట్టే తెలంగాణను సాధించినందుక, లేకపోతే తెలంగాణ వరప్రసాదమైనటువంటి కాళేశ్వరాన్ని కట్టినందుక అంటూ ఇట్లా అనేకమైనటువంటి అంశాలు గతంలో పరిపాలన సందర్భంగా గత 10 ఏళ్లలో కేసీఆర్ చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ గుర్తు చేస్తూ వీటన్నిటిని చేసినందుకే ఆయనను హింసిస్తున్నారంటూ కూడా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. కేసీఆర్ ఒక వరం ప్రజల పక్షాన గలమెత్తిన స్వరం అంటూ కూడా స్లోగన్స్ ఇస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. తెలంగాణ నలుమూల నుండి కూడా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా తెలంగాణ భవన్కి చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అందరూ కూడా కేసీఆర్కు మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన గళాన్ని అయితే వినిపిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. నల్ల జెండాలు పట్టుకొని తమ నిరసనను కొనసాగిస్తున్నారు. అయితే రోడ్డు మీదకి వచ్చి నిరసన చేసేందుకు ప్రయత్నం చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఏదైతే కేసీఆర్ను విచారణ పేరుతోటి మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు సిట్ అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఏదైతే సిట్ అధికారులు వివరించిన తీరు చట్టాలకి వ్యతిరేకంగా, సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ కూడా నిన్న సిట్ అధికారులకు కేసీఆర్ ఒక లేఖలో రిప్లై ఇచ్చినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే సిట్ అధికారులు నోటీసులు ఇచ్చే అధికారమే లేదు, నా రాజ్యాంగ హక్కును కాలరాస్తున్నారంటూ కూడా ఆయన రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయినప్పటికీ ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరునిగా సిట్ అధికారుల ముందు హాజరవుతాను. మొన్న 2 సార్లు నోటీసులు అధికారులు ఇచ్చినప్పటికీ వాటికి చట్టవిరుద్ధంగా ఉన్నాయి, చట్టాలను అతిక్రమించి నాకు నోటీసులు ఇచ్చారంటూ కూడా ఆరోపణలు చేసినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే మీరు ఇచ్చిన మొదటి నోటీసులోనే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉండడం వల్ల నేను రాలేకపోతున్నానని చెప్పినప్పటికీ మళ్ళీ సెకండ్ నోటీసులో మున్సిపల్ ఎన్నికలు ముగియక ముందే థ్యాంక్ యూ అజయ్.